మనకి ఫ్యూల్ అయిపోయినప్పుడు సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోవచ్చు అంట. ఈ రోజు విజయవాడ వచ్చా. యాక్చువల్లీ బైక్ నన్ను టెంప్ట్ చేసింది, అందుకే వచ్చి ఇక్కడ దాకా డ్రైవ్ చేద్దాం దీన్ని ఫస్ట్ టైం. సౌండ్ బాగుంది, ఆర్ఎక్స్ లా ఉంది బ్రో సౌండ్. కైనెటిక్ లోనా అంట. నేను ఇంతవరకు ఎప్పుడు వీడియోలో కూడా చూడలేదు. ఇది వన్ ఆఫ్ ద ఫాలోవర్ మనకి హర్ష నాకు ఈ ఫోటో పెట్టినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయిపోయి తప్పకుండా ఈ వీడియో చేయాలని మరి వచ్చాను విజయవాడ. బండి మాత్రం భలే ఉంది. లోనా అనేది నేను మొన్న బ్రో హర్ష చెప్పేదాకా తెలియదు నాకు. ఇది భలే వెళ్తుంది బండి. ఇది క్లచా బ్రదర్? క్లచ్ తో స్టార్ట్ చేసి తర్వాతకి యాక్చువల్ ఇది బెల్ట్ మీద రన్ అవుతుందంట వెహికల్. ఇది మనకి ఫ్యూల్ అయిపోయినప్పుడు సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోవచ్చు అంట. దీనికి పెడల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కింద. అప్పుడు చైన్ మీద తొక్కుకోవచ్చు అంట. దానికి ఏదో అడ్జస్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఉంది. అందరికి తెలిసి ఉండొచ్చు, బట్ నాకు తెలియదు. మన బ్రదర్ చెప్పేదాకా తెలియదు నాకు ఇలాంటి బండి ఒకటి ఉందని. దీని సిస్టమ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. వీళ్ళ తాతగారి బండి ఇది 1993లో కొన్నారంట. వీళ్ళ తాతగారు ఆర్మీలో చేసేవారంట. ఆయన దీని ఇష్టంగా కొనుక్కొని ఇప్పటికీ దీన్ని ఇలా యాంటిక్ పీస్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. కానీ నేను ఇలాంటి బండిని ఇదే ఫస్ట్ టైం డ్రైవ్ చేయడం. ఎందుకంటే కలర్ గానీ బండి డిజైన్ గానీ చాలా కొత్తగా ఉంది, యూనిక్ గా ఉంది. పీస్ చాలా స్మూత్ వెళ్తుంది. ఇప్పుడు అసలు ఎక్కడ కనపడిన కూడా కనపడవు ఇవి, అంత యాంటిక్ పీస్లు ఇవి. అందుకే వీళ్ళు చాలా జాగ్రత్తగా వాడుతున్నారు, జాగ్రత్తగా చూసుకుంటున్నారు. చాలా మెయింటెనెన్స్ లో ఉంది బండి, చాలా బాగుంది. మనకి సజెస్ట్ చేసి దీని గురించి అంతా చెప్పిన మన హర్ష బ్రోకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఆ బ్రో వల్ల ఈ వీడియో చేయగలుగుతున్నా. ఆ బ్రోకి స్పెషల్ థ్యాంక్స్. నా వెనక కూర్చున్నాడు. దీని హారం చూడండి ఎలా వస్తుంది సౌండ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.